అయితే కా అనేది ఒక కథను నమ్ముకుని మీరు పాన్ ఇండియా రిలీజ్కి వెళ్ళారు కదా, సో తెలుగులో నో డౌట్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ హిట్. మరి పాన్ ఇండియా రేంజ్లో మీరు అనుకున్న హిట్ సాధించారా? ఏం నేర్చుకున్నారు దాంతో? యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఆ సినిమాతో ఏం నేర్చుకున్నారు మీరు? ఇక్కడ అంటే నేను ట్రై చేశాను ఫస్ట్ టైం అన్ని లాంగ్వేజ్లకి వెళ్ళి సినిమాని చేద్దామనే పరిస్థితిలో ఆ రిసీవింగ్ అంత అయితే బాగాలేదు. ఇప్పుడు మనం అదర్ సినిమాలను ఇక్కడ ఎంత అయితే రిసీవ్ చేసుకుంటామో, నేను నార్త్ ట్రై చేయలేదు, టు బి వెరీ హానెస్ట్. నేను సౌతే ట్రై చేశాను కాబట్టి అక్కడ వరకు మాట్లాడుతున్నాను. ప్రయత్నించాను. మలయాళంలో దుల్కర్ సల్మాన్ సపోర్ట్ చేశారు, రిలీజ్ చేశాము. ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ అయితే రాలేదు. అప్పటికే వాళ్ళ సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యండి, వాళ్ళ సినిమాలు ఎక్కువ బాగా ఆడుతూ మన సినిమా ఇట్స్ లైక్ గుడ్, ఇట్స్ నాట్ గ్రేట్, ఇట్స్ గుడ్. సినిమా రిలీజ్ అయింది, బాగుందంటారు పలానా సినిమా, బాగుందంట, చూసేవాళ్ళు చూశారు, అంతకుమించి గ్రేట్ ఏం లేదు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఇంకా వేరే కొంచెం ఎక్కువే కదా? అంటే ఐ థాట్ సంథింగ్ ఓకే. ఇప్పుడు ఒక కొత్త కంటెంట్ అయితే చెప్తున్నాం కదా, ముందుగా నేను అది పాన్ ఇండియా అని చెప్పడానికి రీజన్ చాలా సందర్భాల్లో చెప్పాను. ఏదో వెళ్ళిపోవాలి నేను అన్ని లాంగ్వేజ్లో చేయాలని తొందరపడ్డం కాదు. నాకు ఇలాంటి ఒక కథ దొరికింది, ఈ కథకి స్పాన్ ఉందేమో, అందరూ చూడొచ్చేమో, అరే బాగా చెప్పాడు కదా డైరెక్టర్ అనే ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అందుకే మనం ప్రజెంట్ చేసాం యాజ్ ఏ తెలుగు సినిమా. అరే మేము తెలుగు వాళ్ళు చేసాం, ఇలాంటి ఒక మంచి కంటెంట్ చేసాం, ప్రజెంట్ చేద్దాం అనుకున్నాము. ఆ ప్రయత్నంలో ఓకే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఫెస్టివ్ డేట్ అవ్వడం వల్ల కాంపిటీషన్ మధ్యలో దీని మధ్యలో అంత రాణించలేకపోయాము అదర్ స్టేట్స్లో. అంటే మా నార్త్కి ఎందుకు ట్రై చేయలేదు? ఎందుకంటే నార్త్లో ఇప్పుడు మీరు చూస్తే కనుక చాలా సినిమాలు హీరోలు ఎవరో తెలియదు, హీరోయిన్లు ఎవరో ఏమీ తెలియదు. మనం చివరిన చిన్న నాట్ ఒక 10 సెకండ్స్, ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ నాట్ నమ్ముకుని కూడా చాలా సినిమాలు మనం ఓటీటీలో చూసి హిట్ చేస్తాం వాటిని, హిందీ నుంచి వచ్చినా వేరే అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చినా. మరి కాకి అలాంటి రిసెప్షన్ ఎక్స్పెక్ట్ చేశారా? ఏదో కొంచెం అక్కడ మళ్ళీ చేద్దామని ఒక చిన్న ప్రయత్నం అయితే ఉంది, రీమేక్గా ఇలా ఉంది, ఒక చిన్న డిస్కషన్, ఒక ప్రపోజల్స్ వస్తున్నాయి మంచివి, చూడాలి. ఓకే, అయితే త్వరలో కిరణ్ అబ్బవరం గారిని బాలీవుడ్ సినిమాలు చూడబోతున్నాము మనం. లెట్స్ సీ. అది రీమేక్, అది మనం చేస్తాం రీమేక్ అంటే మీ ఆబ్వియస్గా హీరో మీరే ఉంటారు కదా యాక్చువల్గా, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో వేరే వాళ్ళని ఉంచుకోలేకుండా ఉన్నాము. బట్ చాలామంది అలా వచ్చిన వాళ్ళే కదా ఈరోజు ఇక్కడ స్టార్స్ అయిపోయినారు. దుల్కర్ సల్మాన్ వచ్చినా, లేకపోతే ఇంకోళ్ళు వచ్చినా కథాబలం ఉన్న సినిమాలతోనే వాళ్ళు మనకి స్టార్స్ కింద నిలబడిపోయారు తప్ప ఏదో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ కన్నా అదర్ దెన్ దట్ కథాబలం అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అయింది కదా.